టుడే టాపిక్ విలేజ్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. మనకు చాలామంది ఈ రెండింటి కింద కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి కొంచెం కొద్ది క్లారిటీ ఇస్తాం. సాధారణంగా మన విలేజ్లో ₹1,00,000 తీసుకుంటే మనం వడ్డీ రేటు రూపాయి అని ₹2 అని ఉంటుంది. అది ఎలా 100కి పర్ మంత్ లెక్క పెడతాం, పర్ మంత్కి 100కి రూపాయి లెక్క పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తీసుకుంటే ₹1 చొప్పున ఎంత అయింది వడ్డీ లెక్క పెడితే 1 lakh ఇంటూ 1 monthకి ₹1/100 చేసామని అంటే ₹1000 1 monthకి ఇంట్రెస్ట్. ఇది అదే బ్యాంక్ ఇంట్రెస్ట్లో మనకి ఇప్పుడు కూడా 12%, 24% అంటూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే పెర్ ఇయర్కి, పర్ మంత్ కాదు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. పెర్ ఇయర్ అంటే సంవత్సరానికి 12% అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్లో ₹1,00,000 డిపాజిట్ చేశాడు, దానిపై 12% ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు 1 lakh ఇంటూ 12% ఇంటూ 1 year, 1 month 1 year మనకి ఇక్కడ 12,000 వస్తుంది. 12,000 అనేది సంవత్సరానికి వచ్చే ఇంట్రెస్ట్. అంటే 12,000 సంవత్సరానికి 12 నెలలు 12,000 అయితే 1 monthకి ₹1,000. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విలేజ్ ఇంట్రెస్ట్లో ₹1 అనేది బ్యాంక్ ఇంట్రెస్ట్లో 12% ఈక్వల్. విలేజ్ ఇంట్రెస్ట్లో ₹2 అనేది బ్యాంక్ ఇంట్రెస్ట్ 24% అని అర్థం. అదే ₹3 అయితే బ్యాంక్ ఇంట్రెస్ట్ 36% అని అర్థం. అదే 6% అన్నాడు అనుకోండి, విలేజ్ ఇంట్రెస్ట్లో 50 పైసా అని అర్థం. 50 పైసా. ఈ విధంగా మనం లెక్కిస్తాం. ఒక్క విషయం, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే విలేజ్ ఇంట్రెస్ట్ పర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తాం, బ్యాంక్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. బ్యాంక్ ఇంట్రెస్ట్లో 12% అన్నాడు అని అంటే విలేజ్ ఇంట్రెస్ట్లో రూపాయితో సమానం. బ్యాంక్ ఇంట్రెస్ట్ 24% అన్నాడంటే విలేజ్ ఇంట్రెస్ట్లో ₹2తో ఈక్వల్. ఓకే, ఇది ఈ రెండింటి మీద తేడా.